ఎంఆర్‌పి 'నీకెంత నాకెంత' తెలుగు ఫిల్మ్ రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమా డిజైను ఒక అట్రాక్టివ్‌గా రూపాయిలాగా పెట్టి ఆర్‌పి పెట్టారు. అంటే మను అని హీరో పేరు. అట్లా హీరో పేర్లు పెట్టుకున్నారు. యూఎస్ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 17 జూలై 2026. ఇక ఈ సినిమా కథా కమామీషి ఏంటి? దీని లెంత్ ఏంటి? ఇవన్నీ గూడా మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ సినిమా వచ్చేసి మనకి ఒక కామెడీ జనర్‌లో ఈ సినిమాని తీయడం జరిగింది. సో, కామెడీ జనర్‌లో చేసినటువంటి ఈ సినిమా ఒక ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్ల మీద నిలబడింది. ఆ ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్లు ఎవరయ్యా అంటే మనకు 'వెన్నెల కిషోర్' ఒకటి. మనకి ఈ సినిమాలో చాలా బాగా అతనికొక హీరోయిన్ గూడా ఇచ్చారు సినిమాలో. ఆమె 144, 42 లెంత్. అంటే 2 గంటల 24 నిమిషాల 42 సెకండ్లు ఈ సినిమా యొక్క నిడివి. సో, ఇచ్చిన తర్వాత ఈ సినిమా ఆహ్, డిఫరెంట్ దీని కింద ప్రెజెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఒక ముగ్గురు హీరోలు ఈ సినిమాలో ఉంటారు. కమెడియన్స్‌ని హీరోగా పెట్టారు. 'నరేష్ అగస్త్య' మెయిన్ హీరో. ఆ తర్వాత 'కసిరెడ్డి రాజ్‌కుమార్', 'నెల్లూరు సుదర్శన్' ఈ ముగ్గురు ఫ్రెండ్స్. ఇక 'వెన్నెల కిషోర్‌ను' ఇంకొక అమ్మాయిని కలిపి ఒక జంటగా పెట్టారు. ఆ తర్వాత 'డోనాల్ బిస్త్' అనే అమ్మాయి. తర్వాత 'హర్షవర్ధన్‌ని' విలన్‌గా పెట్టారు. అంటే పోలీసు సీఐగా పెట్టి విలన్‌గా పెట్టారు. 'చైతు జొన్నలగడ్డను' ఒక 'శంకర్ గౌడ్' అనే ఇన్స్‌పెక్టరు. ఈ 'హర్షవర్ధన్' క్యారెక్టర్ పేరేమో ఆహ్, 'విశ్వరూపం' అని పెట్టారు. సీఐ 'విశ్వరూపం'. 'చైతు జొన్నలగడ్డనేమో మనకి మొన్న 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమాలో ఫేమ్. అతను 'చైతు జొన్నలగడ్డ' వచ్చేసి ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ పేరేంటంటే 'శంకర్ గౌడ్'. తెలంగాణ మాండలికంలో మాట్లాడతాడు. 'గగన్ విహారీ' ఒక విలన్‌గా నటించాడు. ఇతను నందగోపాలు సవతి పిల్లలు. నందగోపాల్ పెద్దవాడు. వీళ్ళ ఫాదర్ ఒకడే ఉంటాడు. వీళ్ళు ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇతను డాను. ఇతను పేరేమో ఒక గొప్ప పేరు పెట్టుకుంటాడు ఒకటి. సేవా తత్పరమైనటువంటి పేరుని పెట్టుకుంటాడు. ఎవరు? నందగోపాలు. సో, 'స్నేహ సింగ్' ఒక నటి ఈ సినిమాలో. 'శ్రావణ్ జ్యేష్ఠ' అనే అతను డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన ఈ సినిమాకు అజయ్ అరసాద మంచి మ్యూజిక్‌నిచ్చాడు ఈ సినిమాకి. 'రాకేష్ కోలాంచి' సినిమాటోగ్రఫీ. 'మార్తాండ్ కే వెంకటేష్' ఎడిటర్. 'మార్తాండ్ కే వెంకటేష్' లాంటి ఒక సీనియర్ ఎడిటర్ ఉండడం వల్ల సినిమాకి చిన్న లుక్ కాకుండా కొంచెం పెద్ద లుక్కు వచ్చింది. ఎందుకంటే 'మార్తాండ్ కే వెంకటేష్' అంటే తెలుసు కదా! ఆయన కొంచెం పెద్ద ఇది గాబట్టి. సో, ఇందులో 'బాగి' అనేటువంటి కుక్క మందాకిని అనే ఒక ఆమె దగ్గర ఉంటుంది. అది మిస్ అయ్యి ఎప్పుడైతే 'హర్షవర్ధన్' దగ్గరకొస్తుందో వాళ్ళిద్దరికి ఒక సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం గూడా చాలా ఫాస్ట్‌గా ఏర్పడ్డట్టు సెక్సీగా చూపిచ్చారు. ఆ తర్వాత అనుకోకుండా తొక్క జారి కింద పడిపోయి ఆమె చచ్చిపోతుంది. ఆ శవాన్ని ఎట్లా చేయాలని జెప్పేసి వీళ్ళు శవాలు వెతుకుతుంటే హీరోలు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా గోపాల్ యొక్క ఫాదరు కోసం వెతుకుతుంటే, ఆ శవంలో ఈ శవం కలిపేస్తారు. తర్వాత ఆ మొఖానికి మాస్క్ ఎయడం అవన్నీ గూడా నాటకీయంగా ఉంటాయి మనకు. 'జానకి' అని చెప్పేసి ఒక విలన్ నందగోపాల్ దగ్గర ఒక చిన్న అసిస్టెంట్‌ని చూపిచ్చారు. పొట్టిగా ఉంటాడు. అదొక డిఫరెంట్‌గా చూపిచ్చాడు. సో, ఇది 17,560 ఫైన్ పడుతుంది. రూ. 17,560 ఫైన్ పడుతుంది ఎవరికి? 'వెన్నెల కిషోర్‌కి'. తర్వాత 'మను' అనే హీరో పేరు 'మ్యాగ్నెట్ రీతి' అని చెప్పేసి 'రీతి' అనే ఒక హీరోయిన్ పెట్టారు. 1152 దాని కింద చేస్తారు వీళ్ళు. 'నిప్పు' నాగరాజు అని చెప్పేసి క్యారెక్టర్ 'పృథ్వీకి' ఇచ్చారు. అతను చాలా చేశాడు. 'భాను' అనేటువంటి క్యారెక్టర్‌ని ఇప్పుడు ఇందాక మనం పేర్కొన్న విలను 'భాను' పేరిచ్చారు. 'శివన్న' అనే అతను ఇతని దగ్గర ఉంటాడు. సో, ఇది వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ పేర్లు ఇవి. సో, 'భాను' క్యారెక్టర్ చేసిందెవరు? ఇందులో 'గగన్ విహారీ'. 'గగన్ విహారీ' కూడా సరిపోయాడు ఆ క్యారెక్టర్‌కి, చాలా చేశాడతను. ఆ మధ్య హీరో గూడా ట్రై చేసిన 'గగన్ విహారీ' ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. 'కసిరెడ్డి రాజ్‌కుమార్' గడ్డం లేకుండా కనిపించాడు ఈ సినిమాలో. సో, ఫస్ట్ హాఫ్ అంతా గూడా ఈళ్ళు ఏదన్నా వ్యాపారం చేసుకొని డెవలప్ అవుదామని చెప్పేసి పోయినప్పుడు ఇంట్లో కాసిరెడ్డిను, ఆ తర్వాత 'నెల్లూరు సుదర్శన్‌లు' వాళ్ళు 'నెల్లూరు సుదర్శన్' ఏమో తన బర్రెలు అమ్మడానికి ఇంటికెళ్ళినప్పుడు, ఆ తర్వాత 'జబర్దస్త్ అప్పారావు' దగ్గరికి పోయి వీళ్ళు ఇన్వెస్టర్స్ కోసం పోతున్నా అని చెప్పి 'నరేష్ అగస్త్య' పోవడము, అతని లవర్ ఇతన్ని కాదనుకోని ఓ రూ. 2,00,000 ఆఫర్ ఉన్నటువంటి మేనేజర్‌కు ప్రయత్నం చేయడము, ఇవన్నీ చూసి వెగసి ఎ ఏమో కొంచెం వెక్స్ అయిపోయి ఏం చేద్దామనేటువంటి పరిస్థితిలో వీళ్ళు ఒక కిడ్నాప్ డ్రామా కోసం వస్తారు. శివాని కిడ్నాప్ చేస్తారు వీళ్ళు. ఆ శవాన్ని నందగోపాల్‌కిను వాళ్ళ
కొడుకు ఇప్పుడు ఏదైతే కవల వాళ్ళు ఎవరైతే సవతి తమ్ముడు ఉంటాడో అతను గగన్ విహారీ వీళ్ళిద్దరికీ ఇచ్చే దానికో మళ్ళీ మధ్యలో ఇతను వెన్నెల కిషోరును, ఆ రీతు ఇద్దరొస్తారు. వెన్నెల కిషోరు పాత్ర పేరు గూడా డిఫరెంట్‌గా అంటే మనల్ని ఆకట్టుకునే విధంగా ఆ పేర్లు పెట్టడం జరిగింది ఆ క్యారెక్టర్‌లు. సో, మ్యా మ్యాగ్నెటు, రీతు అని పేర్లు పెట్టుకున్నారు వాళ్ళవి. సో, మ్యాగ్నెట్ ఏం చేశాడు అంటే ఈయన మన 'శంకర్ గౌడుకి' కథ చెప్తారు ఫస్ట్ హాఫ్‌లో వీళ్ళంతా ముగ్గురు కథ చెప్తుంటారు. ఫలానోడిని ఈ రకంగా తిట్టాడు నన్ను, ఫలానోడు ఈ రకంగా తిట్టాడు, ఫలానోడు ఈ రకంగా తిట్టాడు. దోపిడో అని చెప్పి పెట్టారు. ర్యాపిడోని దోపిడో అని చెప్పి పెట్టి, ఆ ర్యాపిడో మీద ఫ్యామిలీ అందరిని ఎక్కించుకోవడం, వాని భార్యని ఎక్కించుకోవడం, వాని పిల్లల్ని ఎక్కించుకోవడం కూడా కస్టమర్ అన్నీ అయిపోయిన తర్వాత ఇతనికిస్తే ఇతను ట్రిపుల్ రైడ్, డబుల్ రైడ్ కొట్టినందుకు ఇతనికి ఫైన్‌లు పడ్డం. ఆ తర్వాత ఇతను విసిరి కొడితే ఇంకోని నెత్తి మీద పడ్డం. అదంతా కూడా కామెడీగా అనిపిస్తుంది మనకి. సో, 'కసిరెడ్డి రాజకుమార్' ఈ ముగ్గురు కథలు మన నరేష్ అగస్త్య నటన బాగుంది. పాటలు బాగున్నాయి. సో, మొత్తానికి కామెడీ పరంగా తీసుకున్నాక సెకండ్ హాఫ్‌లో ఈ శవం ఎవరిదెవరికి అప్పజెప్పాలనే దాని మీద తీసుకున్నారు. రీతుకి ఏవైతే ప్యాంటీస్ ఇచ్చారో అది చెడ్డీలాగా లేదు. మొత్తం మిడ్డీలాగా కూడా కాదు. ఓన్లీ చెడ్డీలాగా ఉండి చాలా హస్కీగా, పొట్టిగా స్కిన్ షో చూపించే విధంగా ఆ అమ్మాయి బాత్రూమ్‌లో వేసుకునేటి డ్రాయర్ లాగా ఉంది ఆ అమ్మాయి వేసుకున్న చెడ్డీ. అది సినిమాకి కొంచెం ప్లస్‌గా తీసుకొచ్చారు రీతికి. అట్లాగే ఒక వ్యాంప్ సాంగ్ గూడా ఒకటి తీసుకొచ్చారు. సో, సాంగ్స్‌లో మీద గూడా కొంచెం ఎక్స్‌పోజింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక మీనాక్షి ఎవరైతే మందాకిని ఎవరైతే చనిపోతుందో, ఆ మందాకిని ఈ జానకికి మీ హీరోయిన్‌కి ఫ్రెండ్ ఉంటుంది. అయితే ఆమె పేరు నీకెలా తెలిసిందని చెప్పి ఈళ్ళు గన్ను పెడితే, "నువ్వు గన్ను పెట్టలేవు నా ముందు" అంటూ 'హర్షవర్ధన్' చెప్పే డైలాగులు బాగున్నాయి. 'హర్షవర్ధన్' క్యారెక్టర్ బాగుంది. సో, డిఫరెంట్‌గా ఎంఆర్‌పీ అనే పేరు పెడితే, ఎంఆర్‌పీ అనేది వాళ్ళ పేర్లు హీరోయివి. నీకెంత నాకెంత అనేది వీళ్ళ యొక్క అండర్‌స్టాండింగు. 1,00,00,000 ఒకసారి, 1,50,00,000 ఒకసారి, 2,00,00,000 ఒకసారి వీళ్ళు అమౌంట్లు డిమాండ్ చేస్తా ఉంటారు. లాస్ట్‌కి డబ్బులు ఫేక్ నోట్లిచ్చి వీళ్ళు పట్టుకునే ప్లేస్‌లో అప్పుడు తీసుకున్న షూటింగ్ మల్టీప్లెక్స్‌లో తీసుకున్నారు. బహుశా నేననుకుంటాను అది పంజగుట్ట మన పంజగుట్టలో ఉన్నటువంటి నెక్స్ట్ గలేరియా మాల్‌లో చేసినట్టు అనిపించింది నాకు ఆ షూటింగ్. నేను చూసింది అక్కడే ఈ సినిమా. నేను నిన్న నెక్స్ట్ గలేరియా మాల్‌లో ఈ సినిమాని సార్ నేను చూసింది ఓడియన్ మాల్‌లో. అయితే ఇది నెక్స్ట్ గలేరియా మాల్‌లో గాని, ఓడియన్ మాల్‌లో గాని షూటింగ్ జరిగినట్టు అనిపించింది. ఓడియన్ మాల్‌లోనే షూటింగ్ జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే నేను చూసిన పరిసరాలే అక్కడ కనబడ్డాయి. సో, ఓడియన్ మాల్‌లో నేను చూసింది స్క్రీన్ 8లో చూశాను ఈ సినిమా. నిన్న 7 గంటల 45 నిమిషాల షోకి చూశాను. 7:30కి పడుతుంది. 7:45కి పడింది సినిమా. సో, ఓవరాల్‌గా ఏంటంటే 'విశ్వరూపం' క్యారెక్టర్‌లో హర్షవర్ధను, 'శంకర్ గౌడ్' క్యారెక్టర్‌లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు తెలంగాణ మాండలికం చేసినటువంటి జొన్నలగడ్డ చైతు వీళ్ళు చాలా అద్భుతంగా ప్లే చేశారు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్‌కి. అయితే రీతుగా చేసిన అమ్మాయి మంచి గ్లామర్ ఒలకబోసింది. ఆ తర్వాత ఇక్కడ విలన్‌గా ఇద్దరు విలన్స్‌ని పెట్టారు. ఆ ఇద్దరు విలన్స్ యొక్క సౌతి పోరు అంటే తండ్రి ఒక అతను చేసుకుంటే ఒక అమ్మాయిని చేసుకుంటే, ఒక లేడీని చేసుకుంటే నువ్వు కటుకారంతో చేసుకున్నావా అని చెప్పేసి తనకు తండ్రిని తిట్టేటువంటి పాత్ర నందగోపాల్‌ది. చాలా చేశాడు అతని క్యారెక్టర్‌ని. తండ్రి హార్ట్ అటాక్‌తో చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని మామూలుగా కాల్చేద్దామని వీళ్ళనుకుంటే వీళ్ళు మళ్ళీ పద్ధతి ప్రకారం కాల్చాలని ఆ శవం కొరకు ఆ రెండో కొడుకు ఎంత వేదన పడ్డాడు. వీళ్ళు ఏ రకంగా ఆ శవంతోటి ఆడుకున్నారు. లాస్ట్‌కు హర్షవర్ధన్ ఒక మర్డర్ కేస్‌లో ఏ రకంగా ఇరుక్కున్నాడు అంటే తొక్క అంటాడు. దేనికి నీకు ఆమెకేం సంబంధం అంటే తొక్క అంటాడు. ఆ తొక్క నిజంగానే అట్టి తొక్కతోటి చచ్చిపోతే ఆమెను పక్కకు పెట్టేస్తే లాస్ట్‌కు ఈ చైతు జర్నల్ ఎవరైతే ఆయన దగ్గర చేతి కింద పనిచేసే శంకర్ గౌడ్ ఉన్నాడో అతన్ని పట్టించి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఎండ్ చేయడము కథగా అక్కడ కూడా ఒక చిన్న జోక్‌తో ఎండ్ చేశారు మనకి. సో, వెన్నెల కిషోర్ వాళ్ళందరూ గూడా ఉన్నప్పుడు వీళ్ళు రోడ్ మీద కిడ్నాప్ చేసే సీన్‌లో వీళ్ళు పొగ పెట్టేసి ఆ శవాలను మార్చేసేవా ఇది తర్వాత మొఖానికి మాస్క్ పెట్టి ఆ శవానికి మేకప్ మ్యాన్ తోటి ఈ 2 శవాలు ఒకటే శవంలాగా 2 శవాలుగా క్రియేట్ చేయడం వాళ్ళ ఫాదర్‌ని ఇక్కడ అక్కడ కనబడేటట్టు చేయడం. ఒక డూప్లికేట్ ఒకటి ఒరిజినల్. ఇవన్నీ కూడా సన్నివేశాలు ఆలోచన చేసే విధంగా ఉంటాయి. కొంచెం కామెడీ సినిమాకు మించినటువంటి థ్రిల్సే ఈ సినిమాలో ఉన్నాయి. లాజిక్ నన్ను పక్కన పెట్టి మొత్తం మ్యాజిక్ ప్రకారంగా చూస్తే 'ఎంఆర్‌పీ నీకెంత నాకెంత' అనే సినిమా కొంచెం నవ్వులు పంచే సినిమాగా రూపుదిద్దుకుంది. దీంట్లో గ్లామర్ కూడా ఒలకబోసిన చైతు లాంటి మన ఎవరైతే రీతు లాంటి క్యారెక్టర్ ద్వారా గ్లామర్ కూడా చెడ్డీలు మిడ్డీలేశారు. తర్వాత హీరోయిన్‌ని ఎక్కువగా వాడుకోలేదు. నరేష్ అగస్త్యకి హీరోయిన్‌కి మధ్యటువంటి లవ్ కాంబినేషన్స్ ఇంకా కొంచెం మంచిగా తీసొచ్చు ఎలాబొరేట్‌గా చేసుకోవచ్చు. కానీ చేయకుండా హీరోయిన్‌ని చాలా తక్కువగా వాడుకున్నారు. హీరోయిన్ కన్నా రీతుని ఎక్కువ వాడుకున్నారు. వెన్నెల కిషోర్ క్యారెక్టరే ఈ సినిమాకి మెయిన్ బలంగా అనిపించింది. ఈ పోటీ సినిమాలు రిలీజ్ అయిన ఇదే రోజు అదే వెన్నెల కిషోర్ అక్కడ కూడా ఉండడం, ఇక్కడ ఉండడం కూడా ఈ సినిమాకి మైనస్. ఈ సినిమాకి మైనస్. ఏ రకంగా అంటే అక్కడ 'రాజేంద్ర ప్రసాద్' సినిమా శ్రీకాంత్‌తో చేసినటువంటి సినిమా ఏదైతే 'మిస్టర్ మిడిల్ క్లాస్' ఉందో అందులో కూడా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ హైలైట్. అట్లాగే ఈ సినిమాలో కూడా వెన్నెల కిషోర్ మాత్రమే హైలైట్ ఈ సినిమాలో.
సో 'హర్షవర్ధన్' తర్వాత. సో ఈ శివ 'చైతు జొన్నలగడ్డ' వీళ్ళందరూ తర్వాత క్యారెక్టర్‌లు. సో ఈ క్యారెక్టర్‌లు సేమ్ అక్కడ ఉండి అక్కడ 'రాజేంద్ర ప్రసాద్' లాంటి మేటి నటుడు ఉండడంతో పోటీ సినిమాలు గాబట్టి 2 కామెడీకి సంబంధించిన సినిమాలే గాబట్టి ఈ జనర్ వల్ల ప్రేక్షకులు నిర్ణయించుకోవాలన్నప్పుడు 'శ్రీకాంత్', 'లయ', 'రాజేంద్ర ప్రసాద్' కనబడ్డప్పుడు అక్కడికెళ్తారు. సో దీంట్లో స్టార్ క్యాస్ట్ 'నరేష్ అగస్త్య' ఫేస్ చూసి పుల్లింగ్ లేదు గాబట్టి ఒక 'వెన్నెల కిషోర్' మాత్రం అక్కడ 'వెన్నెల కిషోర్' కూడా ఉన్నాడు కాబట్టి జనాలు మల్టీప్లెక్స్‌లో 2 పక్క పక్కన ఉన్నప్పుడు అక్కడే అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాకు థియేటర్లు తక్కువ పడ్డాయని నేను అనుకుంటున్నాను. కానీ సినిమాలో విషయం ఉంది. సో కొద్దో గొప్పో ప్రమోట్ చేసుకుంటే నిలబడే పరిస్థితి ఉన్న సినిమానే. కొంచెం మంచిగానే తీసిన సినిమా. సో అంతసేపు 144 నిమిషాల పైన నిడివి ఉన్నా గూడా ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు మనకు. మొత్తము ఫుల్ కామెడీ వేవ్‌లో ఉంటుంది. గ్లామర్ రోల్ గూడా మనకు ఉండడంతో కొంచెం సినిమాకి కొంచెం ప్లస్ పాయింట్. ఆ సినిమా అంతా గూడా డిఫరెంట్‌గా ఉంటుంది. బర్రెలు అమ్మేద్దామని అని చెప్పినప్పుడు ఆ తండ్రి కొట్టే కొట్టుడు, ఆ తల్లి అడ్డం పడే సీన్‌లు అవన్నీ గూడా మనకు నవ్వు తెప్పిస్తాయి. 144 నిమిషాలు 42 సెకండ్ల ఈ సినిమా కామెడీ ప్రియులను మాత్రం ఆకట్టుకునే విధంగా ఈ 'ఎంఆర్‌పి' సినిమా ఉంది. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.